హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ట్యుటోరియల్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోని అనకాపల్లి నుంచి తిరుపతి వెళ్ళేది పెట్టాను కదా. ఇందులో తిరుపతి, అరుణాచలం, అనకాపల్లి అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో పెట్టేశాను కదా. ఆ వీడియోలో అయితే తిరుపతిలో ఈ క్లిప్ మిస్ అయిపోయింది. ఈ క్లిప్ అయితే వరహ నరసింహస్వామి టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది. దర్శనానికి వెళ్దామని ఇలా లైన్ కట్టాము, కొంచెం ముందుకెళ్ళాము, పెద్ద వర్షం అయితే పడిపోయింది. ఇదేంటంటే దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చి ఎదురుకుంటే షెడ్ ఉంటే అక్కడైతే నుంచున్నాం కొంతసేపు. ఇంకా టైం వేస్ట్ అయిపోతుందని ఎదురుగా భోజనాలు పెడితే అక్కడికైతే నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోయాము. చూసారా ఎంత వాటర్ ఫ్లో అయితే ఉందో. వర్షం అయితే చాలా ఎక్కువగా పడింది. ఇక్కడ మనకి ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయో అక్కడైతే చాలా చల్లగా అనిపించింది ఒకసారిగా మాకు. ఇంకా అక్కడ లైన్ కట్టి మేము భోజనానికి అయితే వెళ్ళిపోయి భోజనం అయితే చేసేసాము. తర్వాత పక్కనే ఉన్న పుష్కర్ నదికి అయితే వెళ్ళాము. నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం. ఇంకా దేవుడు కనిపించగల ఇక్కడ కొంతసేపు అయితే ఉన్నాను. ఇంకా పుష్కర్ నదిలోకి దిగి ఇంకా అక్కడ 1 అవర్ దగ్గర స్పెండ్ చేసాము. ఇంకా చీకటి పడిపోయిందని వేరే ఏ ప్లేసెస్ కూడా కవర్ చేయడం అవ్వలేదు. ఇంకా మేము ట్రైన్ టైమింగ్స్ చూసుకొని కొండ అయితే దిగిపోయి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము అరుణాచలం వెళ్ళడానికి. ఇంకా అరుణాచలం ట్రైన్ తిరుపతిలో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రైన్ అయితే ముందుగానే పెట్టేశారు. అదేంటి మన ట్రైన్ నెంబర్ లాగా ఉందని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోయాం, అదేంటి టైం కన్నా ముందే వచ్చిందని. ఇంకా మేము ఆల్రెడీ రిజర్వేషన్స్ చేయించుకున్నాం కాబట్టి ఇంకా మా సీట్స్లోకి వెళ్ళి మేము కూర్చుని పోయాము. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. రిజర్వేషన్స్, జనరల్ మొత్తం అంతా కూడా ట్రైన్ చాలా ఖాళీగా ఉంది. నియర్లీ 4 అవర్స్ దగ్గరలో అయితే మేము ఇంకా అరుణాచలం రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోగానే మనకి తిరుపతిలో రూమ్స్ కానీ లాకర్స్ కానీ ఎంత త్వరగా దొరుకుతాయో అరుణాచలంలో నియర్లీ మాకు ఒక 2 అవర్స్ పట్టేసింది మాకు ఆ లాకర్ దొరకడానికి అయితే. నెక్స్ట్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఫైనల్గా ఏదోలా అయితే రూమ్ తీసుకున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి చూసాము. ఇంకా మేము మరుసటి రోజు మధ్యాహ్నం మాకు మళ్ళీ ట్రైన్ ఉంది తిరుపతికి. మేము ఏమనుకున్నామంటే ఇంకా ఆటోలో వెళ్ళిపోతే మనకి 1 అవర్లో అయిపోతుంది కదా, మళ్ళీ రిమైనింగ్ టైం అంతా ఇంకా ఖాళీగానే ఉండాలి కదా, గిరి ప్రదక్షిణం చేద్దామా అని ఆలోచన వచ్చింది మాకైతే. ఇంక మేము 4 మెంబర్స్ కూర్చొని గిరి ప్రదక్షిణం చేద్దామా లేదంటే ఆటోలో వెళ్ళిపోదామా అన్నట్టుగా ఇంకా మేము ఆలోచించుకున్నాము. నాకైతే ఇంట్రెస్టెడ్, బట్ మమ్మీ నడుస్తుందా లేదా అని అయితే ఆలోచించాను. వాళ్ళందరూ ఓకే అన్నారు, సో నేను కూడా ఓకే అన్నాము. ఇంకా మేమైతే 6 ఆ టైంకి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మేము 4 మెంబర్స్ కూడా వెళ్ళాము. మా ప్లాన్ ఏంటంటే నైట్ అంతా గిరి ప్రదక్షిణం చేసి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళడానికి ట్రైన్ టైమింగ్స్ చూసుకొని ఇంకా అలా తిరుపతి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ అనకాపల్లి ట్రైన్ ఎక్కేద్దాం అనుకో మేము ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మాకు ఏమైందంటే నైట్ ఓన్లీ గిరి ప్రదక్షిణం మాత్రమే కంప్లీట్ అయింది. దర్శనం మళ్ళీ నెక్స్ట్ డేకి అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఎందుకంటే మా గిరి ప్రదక్షిణం కంప్లీట్ అయ్యేసరికి అక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. నియర్లీ మాకు గిరి ప్రదక్షిణం కంప్లీట్ అవ్వడానికి 12 అయ్యింది, 12-12:30 అరౌండ్ అయ్యింది. మాతో పాటు అయితే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఒక 80 to 100 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకా అలా మేము ఎంత టైం పడుతుంది, ఇంకా ఎంత డిస్టెన్స్ ఉన్నది అనేది మనకి క్లియర్గా బోర్డు అయితే పెట్టారు. వాష్రూమ్ ఫెసిలిటీ అయితే అంతగా నాకేం అనిపించలేదు. ఎక్కడో కొంచెం దూరంగా మళ్ళీ కొంచెం దూరం అలా ఉన్నాయి కానీ ఎక్కడ పడితే అక్కడైతే లేవు. సింహాచలం గిరి ప్రదక్షిణం లాగా అయితే తినడానికి స్నాక్స్ ఏమైనా కొనుక్కుందామన్నా కూడా అంత ఎక్కువ షాప్స్ అయితే ఏమీ లేవు. ఎక్కువగా ఉన్నది ఏంటంటే మసాజ్ షాప్స్ అయితే ఉన్నాయి. అలా అంటే ఎక్కువసేపు నడిచి ఏమైనా లెగ్ పెయిన్గా అనిపిస్తే ఒక 5 minutes 10 minutes అలాగా లెగ్ మసాజ్ అయితే చేస్తారు. ఈ క్లిప్ ఏంటంటే ఇక్కడ బిర్యానీ అయితే పంచుతున్నారు. సో ఇంకా ప్రసాదం కదా అలా తీసుకొని తింటూ వెళ్దాం అన్నట్టుగా మేమైతే తీసుకున్నాము. ఇంకా అలా బిర్యానీ తీసుకొని కొంచెం ముందుకెళ్తే వాటర్ కూడా కొంచెం ఇక్కడ ఉందంటే ఒక మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో మళ్ళీ వాటర్ ఉంది. సో ఒక వాటర్ అది పట్టేసుకొని ఇంకా అలా తినేసి ఇంకా అలా ముందుకైతే నడుచుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ గిరి ప్రదక్షిణంకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్లో ఏంటంటే మేము ఇంకా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కదా అని చెప్పి చక్కగా లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని ఒక 5 minutes అలా స్పెండ్ చేసాము. ఇంకా లాస్ట్కి వెళ్ళేసరికి టెంపుల్స్ క్లోజ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా ప్రతి టెంపుల్కి వెళ్తే మనకి నియర్లీ ఒక 10 hours అలా పట్టేస్తుంది. సో మేము ఇంకా బయట నుంచే దండం అయితే పెట్టేసుకొని ఇంకా అలా అయితే కంప్లీట్ చేసాము. లేదు మేము గిరి ప్రదక్షిణం చేయలేము కానీ టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలనుకుంటే మనకి ఆటో ఆప్షన్ అయితే ఉంటుందంట. పర్ హెడ్కి 150 or 200 ఛార్జ్ చేస్తారంట. అసలు మేమైతే కనుక్కోలేదు, బట్ ప్రీవియస్గా మా రిలేటివ్స్ వెళ్తే వాళ్ళు చెప్పారు మాకు. ఇంకా మేము ఏంటంటే ఎప్పుడో కదా వెళ్తాము అన్నట్టుగా ఇంకా ఒక డేర్ చేసి గిరి ప్రదక్షిణం అయితే చేసాము. కానీ అనుకోకుండా చేయడం వల్ల తెలియదు, ఆల్రెడీ మేము జర్నీలో స్ట్రెయిన్ అయ్యాం కదా, దానివల్ల తెలీదు. మేమైతే కొంచెం సఫర్ అయ్యాము. పోనీ అలవాటు లేదా అంటే ఇంకా మా మమ్మీ వాళ్ళకి అలవాటు ఉండకపోవచ్చేమో. నేను ఆల్రెడీ సింహాచలం గిరి ప్రదక్షిణ కూడా చేశాను. అదే నాకు కొంచెం బాగా అనిపించింది, ఇది కొంచెం బాగా ఇబ్బందిగా అనిపించింది. మేబీ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల ఏమో అనుకుంటాను.
గిరి ప్రదక్షిణ అలా స్టార్ట్ చేయాలో అడుగుదామన్నా సరే వాళ్ళు వేరే లాంగ్వేజ్లో మాట్లాడతారు. వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. పోనీ మనతో పాటు వచ్చిన వాళ్ళు అడుగుదామా అంటే వాళ్ళేమో టైం అయిపోతుంది అన్నట్టు మరి ఎటో ఫాస్ట్గా వెళ్ళిపోతారు, ఏమీ ఆన్సర్ ఇవ్వరు. ఒకరైతే నిలబడి ఇలాగ ఫస్ట్ గోపురం ఎదురుగా కొబ్బరికాయ కొట్టి మనం గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేయాలి అన్నట్టుగా చెప్పారు. ఇంక మేము వాళ్ళు చెప్పిన విధంగా అలా వెళ్ళిపోయాము. ఇంకా ఆల్రెడీ మన ముందు నడుస్తూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే ఫాలో అవుతూ ఇంకా గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేస్తాము. అరుణాచలంలో వీడియో క్లిప్స్ అని మా డాడీ తీశారు. నాకున్న నీరసంగా అయితే ఇంకా నేను ఏ వ్లాగ్ పెట్టను, ఏమీ పెట్టను అన్నట్టుగా నేనైతే కొంచెం వదిలేశాను. లేదు మా డాడీ ఏమో మనకు ఒక మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ప్రతిదీ కూడా తీశారు. ఇంకా వీడియో క్లిప్స్ అన్నీ చూసి ఇంకా సర్లే వీడియో తీద్దాము పెడదాము అన్నట్టుగా నేను ఫిక్స్ అయ్యి మళ్ళీ ఆ క్లిప్స్ అన్నీ ఎడిట్ చేసి నేనైతే వీడియో పెట్టాను. సో అందుకే డాడీ అయితే ఈ వీడియోలో ఎక్కువ కనిపించట్లేదు. మా డాడీ కూడా గిరి ప్రదక్షిణం చేశారు. రీసెంట్గా పౌర్ణమికి అరుణాచలంలో ఏదో ఇన్సిడెంట్ అయిందని అయితే విన్నాను. కానీ నైట్ టైం గిరి ప్రదక్షిణం అంటే కష్టమే, చాలా చీకటిగా ఉంటుంది అండ్ షాప్స్ అవి కూడా ఎక్కువగా ఉండవు. ఏదైనా స్పెషల్ డే అయితే గిరి ప్రదక్షిణం కూడా ఎక్కువ మంది చేస్తారు, లేదంటే వాళ్ళు కూడా ఎక్కువ ఉండరంట. సో మేము ఆల్రెడీ వెళ్ళొచ్చాం కాబట్టి ఆ తర్వాత నాకు తెలిసాక నాకైతే భయం వేసింది. మేము కరెక్ట్గా టెంపుల్ దగ్గరికి ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం అనగా అక్కడైతే చాలా చీకటిగా ఉంది. అసలు ఏంటి ప్లేస్ అలా ఇలా ఉంది అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు ఆ వీడియో క్లిప్స్ అనేవి చూసి అనుకున్నాం అసలు మనం ఎలా వెళ్ళామో, అసలు ఇలాంటివి కూడా జరుగుతాయా అని అనిపించింది. కానీ తిరుపతిలో మనకి ఒక 1000 మెంబర్స్ ఉంటే ఎలా అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో దర్శనం అయిపోద్దో, అరుణాచలంలోని అంతే జనం ఉన్నా సరే ఒక 2 to 3 అవర్స్ అయితే పట్టేస్తుంది. మరి ఒక ఆవిడ మాతో పాటు వచ్చిన ఒక ఆవిడ అడిగారు, ఏంటంటే ఇంతమంది ఉన్నారు మీరు ఇలా లేట్గా పంపిస్తే ఎలాగా, గిరి ప్రదక్షిణం చేసి వాళ్ళు చాలా అలిసిపోయి ఉంటారు కదా, మీరు ఇలా ఇంత లేట్గా పంపిస్తే వాళ్ళు అంతసేపు లైన్లో ఎలా ఉంటారు అని చెప్పి వీళ్ళేమో తెలుగులో అడుగుతున్నారు. వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, వాళ్ళేమో ఏదో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తున్నారు. కానీ దర్శనం అయితే మాత్రం బాగానే అయ్యింది. కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే నుంచొని ఇస్తున్నారు. కాకపోతే అంతసేపు లైన్లో నుంచోనంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మేమైతే నైట్ గిరి ప్రదక్షిణం చేసి మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము కాబట్టి మాకు కొంచెం లెగ్స్ అనేవి రిలాక్స్ అయ్యాయి. కానీ వెంటనే గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేసి వెంటనే టెంపుల్కి దర్శనం వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో వాళ్ళని ఉద్దేశించి సిస్టర్ అయితే అలా అడిగారు. ఇంక ఇక్కడైతే మేము టెంపుల్ లైన్లోకి ఎంటర్ అయిపోయాము. అక్కడైతే అలా నదిలా ఉంది. ఇంకా అది అలా క్యాప్చర్ చేసుకొని ఇంక లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి తిరుపతిలో అనకాపల్లి ట్రైన్ ఎక్కేసి అనకాపల్లి అయితే